ఒకవేళ దళిత సామాజిక వర్గం నుంచి మీరు క్రీస్తును ఈరోజు తెలుసుకొని ఉంటే, మీరు క్రీస్తును తెలుసుకున్నంత మాత్రాన మీ పైన ఉన్న సామాజిక వివక్ష పోలేదు, అది అలాగే ఉంది. కమిషన్స్ అన్నీ అవే చెప్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కులానికి కాదు రిజర్వేషన్. ఏదైతే మీ పైన ఈ వివక్ష జరుగుతుందో దానికి రిజర్వేషన్. వివక్ష ఇంకా ఉంది, మీకు రిజర్వేషన్ హక్కు ఉంది. సో ధైర్యంగా అలాగే ఉండండి. దీనికి వ్యతిరేకంగా పోరాడండి, పోరాడి గెలవండి. అంటే నా నామాన్ని ఒప్పుకోలేనట్టు అనే వచనాన్ని చూపించడం అనేది దీనికి దాన్ని అడాప్ట్ చేయడం తప్పు కదా. అస్సలు దానికి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. సంబంధమే లేదు. నామాన్ని ఒప్పుకోకపోవడం అంటే, నామాన్ని ఒప్పుకోకపోవడం అంటే నాకు యేసుప్రభు అవసరం లేదని చెప్పడం, అవును, నేను ఆయన నమ్మట్లేదని చెప్పడం, ఆయన రక్షకుడు కాదని చెప్పడం,